నమస్తే, నా పేరు నందగిరి సతీష్, జనసేన పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, భారతదేశాన్ని 7 దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్న సందర్భం చూస్తూనే ఉన్నాం మనం. గత 10 రోజుల క్రితం కోనసీమ జిల్లానైనటువంటి రాజోల్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా ఆయన వెళ్లిన టైంలో కొన్ని మాటలు సందర్భానుసారం కొన్ని మాటలు మాట్లాడిండు. దాన్ని లోకల్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలా మంది వక్రీకరించిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అందులో ముఖ్యంగా ఈ అనిరుద్ రెడ్డి, అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ గౌడ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బల్మూరి వెంకటేశ్వరరావు, ఇంకా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, చిన్న చిట్ట, సిపిఐ చికెన్ నారాయణ. ఇట్లా మా నాయకుల గురించి మాట్లాడే ముందు మీ 6 గ్యారంటీలు ఏమైనా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే గెలిచిన తర్వాత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ రాజకీయంగా పబ్బం గడుపుతా ఉన్నాడు తప్ప జడ్చర్ల ప్రజలకు ఆయన చేసింది ఏం లేదు. ఇక రెండో వ్యక్తి అద్దంకి దయాకర్, బాబా అంటారు చూడు, అట్లా అడుక్కున్న ఎమ్మెల్సీ అది. ఆ ఎమ్మెల్సీ ఇతను కూడా పవన్ అన్న గురించి మాట్లాడబట్టే, పాకిస్తాన్ ని ప్రేమిస్తా అన్నోడికి భారతదేశాన్ని ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్న పవన్ అన్నకి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. అలాంటి నాయకులు కూడా భారతమాత ముద్దుబిడ్డ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం సిగ్గుచేటు. మహేష్ కుమార్ గౌడ్, ఇతను పిసిసి ప్రెసిడెంట్ అబ్బా తెలంగాణలో. ఆ పదవి లేకపోతే ఆయన దేకేటోడు కూడా లేడు. కనీసం కాంగ్రెస్ వాళ్ళు కూడా అలాంటి ఇద్దరు వ్యక్తిగత చరిష్మాలు లేనోడు, ఆయన కూడా మాట్లాడుతున్నాడు.